శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి రాబోయే 10 రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ శివానుగ్రహంతో అసలు ఈ 10 రోజులు మీకు ఏం జరగబోతుంది, ఏం చేస్తారు, ఏం చేయకూడదు, అలాగే మీరు కలిసే వ్యక్తులు ఎవరు, అసలు మీ జీవిత పరంగా ఈ 10 రోజులు ఎలా ఉండబోతుంది, మీరు చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియోలో వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. అలాగే చాలా నిదానస్తులు కూడా. ఈ వృశ్చికం అంటే తేలు అనేటువంటి అర్థం వస్తుంది. అంటే తేలుని చూడండి, చాలా నిదానంగా ఉంటుంది. అది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే వృశ్చిక రాశి వారు కూడా వ్యక్తిగతంగా చాలా నిదానస్తులు, చాలా నెమ్మదస్తులు, చాలా మర్యాదస్తులు. వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వారి విషయాల్లో మాత్రం ఎవరైనా తలదూరిస్తే మాత్రం వారికి వచ్చేటటువంటి కోపం అనేది మామూలుగా రాదన్నమాట. వారు ఎవరిని కదిలించరు. వారిని ఎవరైనా కదిలిస్తే మాత్రం వారు ఒప్పుకోరు, ఇష్టపడరు కూడా. ఇలాగా వీరి మనస్తత్వం అనేది ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిలో పురుషులవ్వచ్చు లేదా స్త్రీలవ్వచ్చు. చాలా చక్కగా, అంటే మంచి రూపంతోటి, గుండ్రటి ముఖంతోటి, అలాగే నేత్రాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. అంటే కళ్ళు వచ్చేసి చాలా పెద్దవిగా బాగుంటాయి అన్నమాట. అలాగే విశాలమైనటువంటి నుదురుతోటి, పొడవైనటువంటి జుట్టుతోటి, చామంచాయ రంగుతోటి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే వీరి ముఖంలో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. అందుకనే వీరి జీవిత పరంగా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం వల్ల ఏమాత్రమైనా ఉన్నారని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే వీరి ముఖంలో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. అందుకనే వీరి జీవిత పరంగా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం వల్ల ఏమాత్రమైనా ఉన్నారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు చిన్న వయసు నుండి కూడా కష్టంతో ఉండి లేక, అంటే కొంతమందిని మనం గమనించినట్లయితే కుటుంబంలో కూడా తల్లిదండ్రుల ప్రేమ అనేది, సపోర్ట్ అనేది కూడా సరిగ్గా అందక అలా ఇబ్బంది పడ్డవారు కూడా ఈ వృశ్చిక రాశిలో ఉన్నారన్నమాట. అంటే మీరు చిన్నతనం నుంచి తినాలి అనుకున్నటువంటి మంచి ఫుడ్ అయినా సరే, ఇష్టమైనది ఏదైనా సరే ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా అందించక, అలాగే వారికి ఇష్టమైనటువంటి బట్టలు కావాలన్నా కూడా సరిగ్గా పట్టించుకోక, ఇలా ఏంటంటే కావలసినటువంటి ప్రేమానురాగాలు అనేవి చిన్న వయసు నుంచి కూడా వీళ్ళకి దూరం అయ్యాయి అన్నమాట. అలాగే వీరేంటంటే కాస్త ఎవరైనా ప్రేమగా మాట్లాడితే పొంగిపోతారన్నమాట. అంటే వీరి అమ్మమ్మల దగ్గర లేదా వీరి నాయనమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర, ఇలాగే కొంచెం వీరికి పెద్దవారి దగ్గర కొంచెం ప్రేమ అనేది దొరుకుతుందన్నమాట. లేదా చుట్టుపక్కల వారి ప్రేమ కూడా దొరుకుతుంది. అలాగే కొంచెం మీరు తల్లిదండ్రుల కన్నా కూడా అమ్మమ్మలు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వాళ్ళ తల్లిదండ్రులుగా అనుకుని ఎక్కువగా వారి దగ్గర పెరిగినటువంటి వ్యక్తులు. అందుకే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ అలా చేసింది, లేదా మా నానమ్మ ఇలా చేసింది, ఇలా పెట్టింది, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఇలా చూసుకున్నారు అని చెప్పేసి వీరికి ఆ ఊహ అనేది ఎక్కువగా వాళ్ళతో ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గర పెరిగినటువంటి అనుభవం అనేది ఈ వృశ్చిక రాశి వారిలో ఉంటుందని చెప్పేసి మనం చక్కగా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక మీరు ఏంటంటే ఒక వయసుకు వచ్చి, అంటే మంచిగా చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా చదివించే శక్తి లేక, అంటే మీరు చదువులో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. మీ జీవితంలో మీరు చిన్న వయసులో వచ్చినప్పుడు ఏంటంటే ఒక మంచి టార్గెట్ ఉంటుంది. మేము మంచిగా అలా చదవాలి, ఒక మంచి ఉద్యోగం చేసుకోవాలి, ఒక మంచి బిజినెస్ చేసుకోవాలి, నేను పెద్ద అయిన తర్వాత బాగా సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక స్థాయిలో ఉండాలి, నేను ఒక మంచి స్టేటస్ లోకి రావాలి, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీరింగ్ అవ్వాలని, ఇలా లాయర్ అవ్వాలి. ఇట్లా ఏంటంటే కొన్ని కోరికలు అనేవి వీరిలో ఉండేవి. అయితే మీరు ఏంటంటే వారి యొక్క కోరికలు అనేవి వారు అనుకున్నవి ఒకటైతే వారికి అయ్యింది ఒకటన్నమాట. అంటే మీరు చదవాలి అని ఎంత ఆసక్తిగా ఉండేవారంటే చిన్న వయసులో అలా దానికోసం ఎంతగానో కష్టపడి రేయింపగళ్ళు బాగా శ్రద్ధగా ఉండేవాళ్ళు. కాకపోతే వీరికి ఏంటంటే పరిస్థితులు అనేవి సహకరించక తల్లిదండ్రులు వీరి చదువును మానిపించేయటము, చదివించే స్తోమత, శక్తి అనేది వారికి లేక వారు ఒకటి అవ్వాలనుకుంటే వారికి ఊహించిన జీవితం అనేది వీరికి ఇవాల్టి రోజున గడుపుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరికి వచ్చేటటువంటి జీవితం వీరికి లేదు. ఏంటంటే సర్దుకుపోతున్నారన్నమాట. అలా సర్దుకుపోతూ ఉంటున్నారు అని చెప్పి వృశ్చిక రాశి వారి గురించి చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ప్రతిదీ కూడా వీరి జీవితంలో ఆలోచించినట్లయితే మీరు అనుకున్నది ఒకటి, వీరికి జరిగేది ఒకటి.
అసలు వీరి ఊహకి వీరి జరిగేదానికి ఎక్కడా కూడా పొంతన అనేది ఉండదన్నమాట. కాబట్టి వీరు ఏంటంటే లోపల నుంచి సంతోషంగా ఉండలేరు అన్నమాట. ఏదో పైకి పెదాల మీద చూపిస్తున్న నవ్వులే కానీ లోపల నుంచి ఒక సంతోషము, ఒక ఆనందం అనేది వృశ్చిక రాశి వారి దగ్గర కనిపించదన్నమాట. అలాగా చివరికి సర్దుకుపోవటం అనేది మొదలు పెడుతూ ఉంటారన్నమాట. ఇక వారికి ఏంటంటే వివాహ జీవితం కానివ్వండి, తర్వాత పెళ్ళైన దగ్గర నుంచి కుటుంబాన్ని చూసుకోవటం, వారికి ఉన్న దొరికినటువంటి పని చేసుకుంటూ వెళ్ళిపోవటం. కాకపోతే కష్టపడే మనస్తత్వం, జీవితంలో ఎదగాలి అంటే మేము కోల్పోయినవన్నీ కూడా మా బిడ్డలకు తిరిగి ఇవ్వాలని, సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల అనేది వీళ్ళకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగా వీరి కుటుంబాన్ని చాలా ఇష్టపడతారని చెప్పుకోవచ్చనమాట. కుటుంబంతో అమితంగా అంటే దేవుడిచ్చిన జీవితాన్ని మీరు సర్దుకొని అందులో తృప్తిగా బ్రతకడం మొదలు పెడుతూ ఉంటారు. కాస్తో కోస్తో బాధ ఉన్నప్పటికీ కూడా చివరికి కళ్ళ ముందు ఉన్న వాస్తవాన్ని మనం అంగీకరించాలి, అదే నిజము అని చెప్పేసి ప్రేమగా ఉండటానికి, వీళ్ళు కోల్పోయినవన్నీ కూడా దక్కించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగా కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా చేసేటువంటి వ్యక్తులు ఈ వృశ్చిక రాశి వారని చెప్పుకోవచ్చు. ఇలాగ వీరి జీవితం అనేది వృశ్చిక రాశి వారిలో ఎక్కువ మందికి ఉంటుందన్నమాట. అంటే అందరూ ఒకేలాగా ఉంటారని చెప్పలేమండి. కొంతమంది ఉంటారు, కాకపోతే ఎక్కువ మందికి కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కల గ్రహస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్న వాళ్ళకి కొంతమందికి సంతోషంగా ఉండవచ్చు. కాకపోతే అలా ఉండే వాళ్ళకన్నా కూడా ఎక్కువగా అంటే ఉన్నదానితో సర్దుకుపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది. అలాగే వృశ్చిక రాశి వారు ఏంటంటే దేవుడు ఇచ్చిన జీవితాన్ని అసంతృప్తిగా స్వీకరించడం మొదలు పెడతారు. మొట్టమొదటిలో వారికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా అంగీకరించడం అనేది చివరికి ఏంటంటే దైవానుగ్రహం ఏదైనా సరే మనకు చీమ కూడా కొట్టదు అని చెప్పేసి ఆ దైవాన్ని నమ్మి మనకు ఏది జరగాలని రాసి పెట్టుకుంటే అదే జరుగుతుంది. నారు పోసిన వాడు నీరు పోయడా అని చెప్పేసి చివరికి అలా ఏంటంటే వారిలో ఒక మార్పు అనేది కలిగి కుటుంబాన్ని ప్రేమించడం అనేది మొదలు పెడతారనమాట. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క గొప్ప మనస్తత్వం వల్ల ఆ దైవం యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఆ శివానుగ్రహం ఈ వృశ్చిక రాశి వారికి పుష్కలంగా ఉంది. ఈ వృశ్చిక రాశి వారిలో ఎక్కువ మందిని మనం గమనించినట్లయితే శివునికి పూజ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. శివారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. వీరిలో ఎక్కువ మంది కూడా సోమవారం వస్తే చాలు చక్కగా శివాలయానికి వెళ్ళటం, చక్కగా శివుడికి అంటే శివలింగానికి వచ్చేటప్పటికి నీటితో అభిషేకం చేయటం కానీ, పాలతో అభిషేకం చేయటం కానివ్వండి, వారి శక్తికి తగ్గట్లుగా పంచదార నీటితో అభిషేకం చేయటం కానివ్వండి, మారేడు దళాలతో అభిషేకం చేయటం కానివ్వండి, దీపం వెలిగించడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాగే ఇంటి లోపల కూడా చక్కగా శివపార్వతుల యొక్క పటానికి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా శివభక్తులు ఉంటారండి వీరిలో. అంటే శివుడిని బాగా నమ్ముతూ ఉంటారు, శివునికి పూజలు చేస్తూ ఉంటారన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే వీరి జీవిత పరంగా, వీరి జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు కూడా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ శివభక్తులే ఉంటారని కాదండి, ఎవరి ఇష్టదైవాన్ని వారు పూజించుకుంటూ ఉంటారు. కాకపోతే ఎక్కువగా శివారాధన చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి మనకు చక్కగా అర్థమవుతుందన్నమాట. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే బాధలు వస్తే ఎలా వస్తాయంటే చాలా గట్టిగా వస్తాయండి, చాలా కఠినంగా వస్తాయన్నమాట. ఒక్కసారి గనక ఏదైనా ఒక విషయం గురించి వారికి ఏదైనా ఒక సమస్య గనక వచ్చింది అంటే ఆ సమస్యకు పరిష్కారం దొరకడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఉక్కిరి బుక్కిరి అయిపోతారనమాట. పాపం ఈ వృశ్చిక రాశి వారు ఎందుకంటే వారిని ఒక ఊపేస్తే కానీ ఆ సమస్యకు పరిష్కారం అన్నది వీరికి దొరకదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా వారికి అంటే స్నేహితుల రూపంలో కావచ్చు, లేదా బంధువుల రూపంలో కావచ్చు, రక్త సంబంధికుల రూపంలో అవ్వచ్చు. ఇలా ఎంతో మంది మన చుట్టూతా మన అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ఒక్కరు కాకపోతే ఒకరు కూడా వీరికి సహాయం చేయడానికి ముందుకు రారు. అలాంటివన్నీ కూడా వీరు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే వారు చేసుకున్నవైతే పాపం వల్లే చేసుకుంటారండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు శక్తికి మించి సమస్యలు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అప్పుడు ఏంటంటే మన అనే మనిషి ఒక తోడు ఉంటే ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి అంటే ఊబిలో పడిపోతున్న వ్యక్తికి చేయి అంటే సహాయం అందిస్తే ఎవరైనా బాగుండు అని చెప్పేసి మనసుకు అనిపిస్తుందన్నమాట. కానీ ఒక్క చేయి కూడా మనల్ని పైకి లాగడానికి రాకపోయేటప్పటికీ ఏంటంటే జీవితం అంటే ఏంటో అర్థమైంది, జనం మనుషులంటే ఏంటో అర్థమైంది అని అప్పటి నుంచి అసలు నిజం జాలి అంటే ఏంటి, నిజంగా కళ్ళు తెరుచుకోవటం అంటే ఏంటి, అసలు నిజంగా జీవితం అంటే ఏంటి, నిజంగా మనుషులంటే ఏంటి అనేది అర్థమవుతుందన్నమాట. నిజంగా మీరు గమనించండి,
అలా ఊబిలో కూలికిపోతున్న మనిషికి కానీ, కష్టాల్లో కూరుకుపోతున్నటువంటి మనిషికి కానీ సహాయంగా ఒక చెయ్యి కాకపోతే ఒక చెయ్యి కూడా పైకి లాగడానికి చెయ్యి అందించరన్నమాట. ఒకరు కాకపోతే ఒకరు చెప్పుకోవటానికి 100 మంది 1000 మంది అనే వాళ్ళు ఉంటారండి. పెద్ద పెద్ద బలగాలు ఉంటాయన్నమాట. మా వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ చెప్పుకోవడానికి తప్ప సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రారన్నమాట. అలాగే వృశ్చిక రాశి వారికి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తగిలాయి. అలాంటివన్నీ పడి పడి కూడా వీరు మానసికంగా చాలా నలిగిపోయారన్నమాట. జనాలను పూర్తిగా అర్థం చేసుకుని ఇక ఏంటంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కాకపోతే వారికి లాగా మనం ఉండకూడదు. అలా చేస్తే వారికి మనకి తేడా ఏముంటుంది అని చెప్పేసి వారు ఏంటంటే వారి పనులు వారు చేసుకుంటూ, వారు ఎదురుగా ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం వారికి చేతనైనటువంటి సహాయం చేయడానికి ముందుగా ఉంటారన్నమాట. ఎందుకంటే వారిని చూసి ఎప్పుడైనా సరే ఎదుటి వారి నుంచి మనకి మంచి నేర్చుకోవాలండి, చెడుని ఎప్పుడూ కూడా నేర్చుకోకూడదన్నమాట. వాళ్ళు కఠినంగా ఉన్నారని మనం కఠినంగా ఉంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు. కాబట్టి కఠినంగా ఉన్న వాళ్ళ దగ్గర కఠినంగా ఉండండి, కానీ అనాథలకు లేదా ఏదైనా సహాయం చేయాలనుకున్న వారికి సహాయం చేస్తే మంచిది. మీకు సహాయం చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు అయితే పట్టించుకోకపోయినా పర్వాలేదండి, కానీ అంతంత ఇబ్బందులు ఒక్కసారి ప్రాణాపాయ స్థితిలో ఉంటాయి కదా, ఒక్కొక్కసారి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా చేయగలిగి కూడా సహాయం చేయని వారిని క్షమించమని ఎవరు చెప్పరండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగని క్షమించమని చెప్పను, అలాగే కక్ష కట్టమని చెప్పను. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరిని ఏమైనా అనాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఎవరి జీవితాలు వారివి, ఎవరికి ఉన్న సమస్యలు వారికి ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి బ్రతికే వాళ్ళు, ఎవరి తిప్పలు వారికి ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఎవరిని అనాల్సిన అవసరం కూడా లేదు, ఎవరిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఈ వృశ్చిక రాశి వారు ఒక నిర్ణయం తీసుకుంటారన్నమాట. ఇలాగ మీరు జీవితంలో కొన్ని రకాలైనటువంటి అనుభవాలు గట్టిగానే వీరికి ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ 10 రోజులు వచ్చేటప్పటికి మీరు చాలా బిజీగా ఉంటారండి. ఈ 10 రోజుల్లో వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా శివాలయాన్ని సందర్శిస్తే అవకాశం అనేది ఉంటుంది. సోమవారం రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళి మీరు చక్కగా ఆ తండ్రికి చెంబు నీటితో అభిషేకం చేస్తే పొంగిపోతాడట. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చక్కగా. అలాగే నందిని కూడా తాకటం, నంది చెవిలో మీకు ఏదైనా కోరిక ఉంటే, తీరని కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక తప్పకుండా తీరుతుందన్నమాట. అంటే ధనపరంగా సమస్యలు ఉన్నాయి, మాకు బాగా కలిసి రావాలి, సమస్యలు పోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఉద్యోగం రావాలి, వివాహం కావాలి, సంతానం కలగాలి, ఆరోగ్యం బాగుండాలి, మనశ్శాంతి ఉండాలని ఇలా మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే శివాలయంలో నందిని తాకి చక్కగా చెవిలో మీరు రహస్యంగా కోరికను గనక చెప్పుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుందన్నమాట. ఇలా చేయటం వల్ల ఎంతో మంది కూడా వారి సమస్యల నుంచి బయటపడ్డారు. అలా చేసేయండి. ఇంట్లో కూడా చక్కగా పూజ చేసుకోండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కూడా దీపారాధన చేసుకోండి. దీపారాధన ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది. దీపం లక్ష్మీదేవి రూపం. మీరు కష్టపడతారండి, ఏ పనైనా సరే మీ కష్టం మీద నిలబడి ఒక స్థాయిలో నిలబడాలనుకునే తపనా తాపత్రయాలు మీరు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాకపోతే కలుసుబాటు కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ కలుసుబాటు లేకపోవటం వల్ల మీరు అక్కడక్కడ ఆగిపోతారన్నమాట. పని అయితే ఉంటది, కానీ పనికి తగ్గ ప్రతిఫలం ఏమీ రాదన్నమాట. అంటే రూపాయి వస్తుందని అనుకున్నా కూడా ₹1 రావటము, ఒక్కోసారి పని ఉంటది, ఒక్కోసారి పని ఉండదు, రూపాయి కూడా కలిసి రాదు. ఒక్కోసారి అంతా నిరాశ ఎదురవుతుంది, ఒక్కోసారి ఏదైనా చేయాలనిపిస్తుంది, ఒక్కోసారి ఏమీ చేయలేరు, భయము, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. మీకు ఏంటంటే గ్రహాలు అనేవి క్షణక్షణం మారుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మార్పులు అనేవి మీలో కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి గ్రహస్థితి కన్నా మీ యొక్క మనస్థితిని నమ్ముకోండి. ఏదైనా మనోధైర్యాన్ని తెచ్చుకోండి. జీవితంలో ఒక పట్టుదల, ఒక ఆశని మీరు తెచ్చుకుంటే ఆ ఆశ పట్టుదలే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా జీవితంలో మీరు ఊహించినటువంటి స్థాయికి మీరు తప్పకుండా ఎదగలుగుతారండి. మీ మీద మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేయండి. ఈ 10 రోజులు మీకు అనుకూలంగా ఉంది. చిన్న చితక ఇబ్బందులు అయితే వస్తాయి. జనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, కానీ మీరు ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా దైవాన్ని నమ్ముకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చక్కగా శివనామస్మరణ చేసుకోండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు తలుచుకుంటూ ఉండటం వల్ల మీకు చాలా వరకు కూడా అంతా అనుకూలంగా మారుతుంది. పరిస్థితులు కూడా మీకు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది బాగుంటుంది. సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుంది. ఖచ్చితంగా ధనపరంగా మీకు సమస్యలు అనేవి తగ్గుతాయి. కాస్తో కోస్తో అప్పులు ఉన్నాయండి, అప్పులు కూడా మీరు నిదానంగా తీర్చుకుంటారు. కాకపోతే కాస్త వృధా ఖర్చులు తగ్గించుకోండి.
ఎంతో మంది మీలో పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఖాళీగా ఉండటం వల్ల సమస్యలు అనేవి ఇంకా పెరుగుతాయి. కాబట్టి చిన్న పనైనా పెద్ద పనైనా సరే చక్కగా చేసుకోండి. ఎందుకంటే కష్టం అనేది ఎప్పుడైనా సరే ఇష్టంగా పడాలన్నమాట. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇబ్బందులు అయితే పెద్దగా ఏమీ లేవండి, మీకు అనుకూలంగా ఉంది. చక్కగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీరు ఇలా చేసుకున్నట్లయితే మీకు అంతా బాగుంటుంది. అర్థమైంది కదండి? ఈ 10 రోజులైతే ధనం కూడా మీకు కాస్తో కూస్తో చేతికి అందుతుంది. కాకపోతే దాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మీరు ఆలోచించుకుంటే మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమః లేదా జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.